నేను చనిపోతే నన్ను చితి మీద కాల్చకూడదు. అలా సీఎం సీటు పైన కూర్చోబెట్టి, ఆ సీఎం సీటుతో పాటు నన్ను కాలిస్తేనే నేను నా మనశ్శాంతి అనే విధంగా ఒక డైలాగ్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా గేమ్ చేంజర్ మూవీలో ఈ డైలాగ్ ఉంటుంది. అయితే దీన్ని ప్రజెంట్ అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. అది కూడా ఎలానో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి వచ్చి ఇదే మాటలు మాట్లాడాడని, ఆయన శవం కూడా ఆయన చితి మాత్రం అలా కట్టెల మీద పేర్చకూడదు, సీఎం చైర్లో నేను కూర్చుంటేనే నా శవానికి మీరు అంత్యక్రియలు చెయ్యాలి, నేను అలానే చావాలి అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా ఆ వీడియోని మాత్రం సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా చాలామంది అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్కి సంబంధించి చాలా పాయింట్స్ని అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా పార్టీని స్థాపించారు ఏంటి అనే దానికి శ్రీకాంత్ మరియు అదేవిధంగా ఎస్జే సూర్య పాత్రలు కీలకంగా అనిపిస్తున్నాయని, ఆయన వెన్నుపోటు పొడవడంలో మంచి మనిషి కాబట్టి తండ్రిని చంపుకున్నట్టుగా ఆయన క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఆ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ని, అదేవిధంగా సినిమా మొత్తాన్ని కూడా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ అసలు ఆ పార్టీ గురించి, అదేవిధంగా అటు తండ్రి కొడుకులు ఒక హాస్పిటల్ సీన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం సోషల్ మీడియా అంతా ట్రెండింగ్గా మార్చారు. అదే కాకుండా పొలిటికల్ డ్రామా అవ్వడంతో ఎలక్షన్స్ టైమ్స్లలో అసలు ఎలక్షన్ కమిషనర్ల పనులు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలాంటి పనులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ కరెక్ట్గా పనిచేస్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఓ రాష్ట్రానికి సంబంధించి అక్కడ తప్పులు జరిగినప్పుడు వాటన్నిటిని ఎలా సరిదిద్దుతారు ఏంటి, ఓటు వేయడం ఎంత అవసరం అనే ప్రతి అంశానికి సంబంధించి పాలిటిక్స్ పరంగా ప్రతి ఒక్కదాన్ని క్లియర్గా చూపించారనమాట. మరి ఇంత చేసినప్పటికీ సినిమా పైన నెగిటివిటీ, అదేవిధంగా పాజిటివిటీ రెండూ ఉన్నాయి. కానీ సినిమాని అటు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇటు జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఇదే, ఆయన చనిపోకన్నా ముందు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదే అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ప్రజెంట్ ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్గా మారుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించి ఎవరు కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం సరే ఇది మేము అనుకోకుండా చేసినప్పుడు దానికి సింక్ అయిందేమో అని ఇంకొంతమంది అయితే అంటున్నారు. అది శంకర్ కూడా ఎప్పుడూ కూడా పర్టికులర్ దీన్ని అలా ఊహించి మాత్రమే ఆయన తీయరు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ఆయన చనిపోవడం జరిగింది. అండ్ అది కూడా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. దాన్ని తీసుకొని ఆయన హాస్పిటల్లో ఉన్నారు అన్నట్టుగా అలా చెప్పడం కాకుండా కొంతమంది ఏంటంటే ఇంకోటి మా బాబాయ్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడి ఉంటారు అనే విధంగా ఇంకొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.